డిసెంబర్ 13 దేవుని వాక్య ధ్యానం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అడ్వెంట్లోని ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కన్నవి విన్నవి స్తోత్రము. దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుండి 20, నిర్గమాకాండము 8వ అధ్యాయం 3 నుండి 16, కీర్తన 92. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మూల వచనముగా లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. త్రియేక దేవుని నామమున అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లారా, మనము కన్నవి విన్నవి చెప్పడము అని అంటే ఈ అంశంలో ఉద్దేశము క్రీస్తుని గురించిన వార్తను గురించి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కన్నవి విన్నవి చాలామంది చెప్తారు. అది దేవుని మాటలు కాదు, కానీ లోకానుసారమైనటువంటి విషయాలు, లోకంలో ఉండేటువంటి చాడీలను మాత్రం చక్కగా ప్రకటించడానికి ఇష్టపడతారు. దేవుని సన్నిధిలో దేవాలయంలో విన్న వాక్యాలు కానీ, ఎవరి జీవితంలో జరిగిన సాక్ష్యాలు కానీ అవి విన్నప్పుడు, వాటిని చూచినప్పుడు అవి చెప్పడానికి ఎక్కువ ఇష్టత చూపరు. కానీ లోక సంబంధమైన విషయాలు ఏవైనా వారు చూడకపోయినా, వారు వినకపోయినా, వారి చెవిని పడితే వాటిని ఖచ్చితంగా మరి ఒకరికి తెలియచేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు. పిల్లారా, ఈరోజు లైవ్ విట్నెస్ అనే అంశము, కన్నవాటిని విన్నవాటిని, కన్నవి విన్నవి అనే మాటలో మనం ఏమి చూడొచ్చు అంటే లైవ్ విట్నెస్. లైవ్ విట్నెస్ నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని గురించి ఇస్తావో అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది, దానికి ఆయనకు స్తోత్రం కలుగుతుంది అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. లైవ్ విట్నెస్గా ఉండాలి దేవుని కొరకు. మనం లోక సంబంధంగా కూడా ఆలోచిస్తే కోర్టు విషయాలలో విట్నెస్ బాక్స్లో మనం చూస్తే విట్నెస్ అన్నిటికంటే లైవ్ విట్నెస్కి ఎక్కువ వ్యాలిడ్గా అది ఉంటుంది, దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనే విషయాన్ని మనము తెలిసిన వారంగా ఉన్నాం. ఈరోజు లైవ్ విట్నెస్గా గొర్రెల కాపరులను గమనిస్తే వారికి దేవదూత ఒక విషయం చెప్పింది. అది చూద్దాం రా వెళదాం, విన్నారు, విన్నదాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి బయలుదేరారు, వెళ్ళి చూచారు. ఈ విన్నవి చూచినవి రెండింటినీ కూడా తలపోసుకొనుచు వారు దేవునికి స్తోత్రం చేయడానికి ఆయన మహిమపరుస్తూ వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటాం, ఆ దేవుని అనుభవాలను మనం చూస్తాం, అయితే వాటిని ప్రచురం చేసే విషయంలో మనం ఫెయిల్ అవుతామేమో ఒకసారి ఆలోచన చేయాలి. కన్నవి విన్నవి స్తోత్రము ఎప్పుడు వస్తుందంటే ప్రచురం చేయడం ద్వారా వస్తుంది. నువ్వు ప్రచురం చేసే ఒక సాక్షిగా ఉండాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం మీరు చూస్తే వ్యక్తిగత సాక్ష్యం మనకు కనబడుతుంది. పుట్టి గుడ్డివాడు తన జీవితంలో స్వస్థత లేకుండా బాధపడుతున్నప్పుడు యేసయ్య స్వస్థత ఇస్తే చాలామంది అతన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కానీ అతడు వయసు వచ్చిన వాడి కనుక నాకు ఆయన పాపియో కాదో తెలియదు, కానీ ఇదివరకు నేను గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నాను అని చాలా ధైర్యంగా యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఆయన చెప్తాడు. తత్ఫలితం అతడు వెలివేయబడతాడు. అయితే మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కన్నవి విన్నవి చూచినవి చూచినట్టుగా విన్నవి విన్నట్టుగా దేవుని విషయాల్లో మనం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నష్టాన్ని మనం చవి చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ లోక సంబంధమైన నష్టం నీకు ఏమి ఇబ్బంది లేదు, కానీ నీకు దేవుని సంబంధమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన దీవెన దేవుడు ఎంతో గొప్పగా దాచి ఉంచాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేయాలి. ఆ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే అతడు వెలివేయబడ్డాడు అనే విషయం, ఆ వార్త యేసయ్యకి తెలిసిందో వెంటనే ఆయన పరామర్శించి అక్కడ విశ్వాసాన్ని గురించి ప్రభు మాట్లాడటం, విశ్వాసము అనేటువంటి గొప్ప సూచిక క్రియను వారి అబ్బాయికి, అక్కడ ఉన్నటువంటి ఆ యవ్వన బిడ్డకి చూపించటము మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజున నువ్వు దేవుని యందు, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగినప్పుడు వాడు అంటాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరని అడగగా ఆయన అంటాడు, నీతో మాట్లాడుతున్న ఆయనే అనగానే నేను విశ్వసించుతున్నానని చెప్పి మొక్కాడు. అంటే అతన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే తీర్పులో ఇలాంటి వారు ఉంటారు అని, అక్కడ ఉన్నటువంటి వారు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలని
ప్రభు చెప్పిన మాటలను గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప స్థాయిలోనికి ప్రభు అతన్ని తీసుకెళ్లాడో మీరు గమనించండి. లోక సంబంధంగా కొద్దిపాటి ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ పర సంబంధంగా ప్రభువు గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు దాచి ఉంచాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. కన్నవి విన్నవి ప్రభువుని గురించి ప్రచురం చేస్తూ ఆయన మహిమపరుస్తూ స్తోత్రం చేసే వారంగా ఆ గొర్రెల కాపరి వలె మనం ఉండాలి. అదే రీతిలో మీరు గమనిస్తే నిర్గమకాండం 8వ అధ్యాయం 8వ వచనంలో దేవుని శక్తిని చవి చూచిన ఫరో అక్కడ మోషేని వేడుకుంటున్నాడు, ఇవన్నీ మా యొద్ద నుండి తీసివేయను ఆయన అని. అప్పటికే కొన్ని తెగుళ్ళు అయినాయి, ఆ తెగుళ్ళన్నీ చూశాడు, ఇవన్నీ ఇంకా తీసేయని. అంటే ఎప్పుడైతే ఫరో దేవుని మాటను విన్నాడో దాన్ని పట్టించుకోలేదు, కానీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత నమ్మి ఫరో మోషేని వేడుకుంటాడు. ప్రియులరా, ఈరోజు దేవుని యొక్క సాక్ష్యం, ఆయన మాట కన్నవి విన్నవి నిజము అని నమ్మాలి. నువ్వు అవి నమ్మినప్పుడే మనం ప్రచురం చేయగలుగుతాం. వాటిని నమ్మాడు గనకే ఏదైతే విన్నారో దాన్ని నమ్మి వెళ్ళి చూచారు గొర్రెల కాపరులు. ఇక్కడ ఫరో నమ్మలేకపోయాడు, దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు, నమ్మారు. నమ్మిన తర్వాత వారు దేవుణ్ణి మహిమపరచకుండా మరింత కఠినపరచబడ్డాడు. నిర్గమకాండం 8వ అధ్యాయం 8వ వచనం నుండి మీరు చదివినప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుని కార్యాలు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి, గంభీరమైనవి, అవి దొడ్డవి, చాలా దొడ్డవి అని కీర్తనకారుడు కీర్తన 92:5 చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 4 ఆయన చేతి పనులను వివరిస్తూ 5వ వచనంలో అంటాడు, దేవుని కార్యాలు దొడ్డవి అంటాడు, చాలా గొప్పవి. అందుకే ఆయన కార్యాలు మన చెవులకి కానీ కంటికి కానీ వినబడవు, కనబడవు, అగోచరము అంటున్నాడు భక్తుడు. అలాంటి ఉన్నతమైనటువంటి కార్యములను ప్రభు మన కొరకు ఉంచినప్పుడు, అవి మన జీవితంలో జరిగినప్పుడు మనం ఏవైతే కంటున్నామో, ఏవైతే చూస్తున్నామో, ఏవైతే వింటున్నామో యేసు నామాన్ని ప్రచురం చేస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయనకు స్తోత్రం చేసేవారిగా మనం ఉండాలి ప్రియులారా. అదే యోహాను తన భక్తుడు తన పత్రికలో మొదటి అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. చాలా మంచి మాట యోహాను తన యొక్క పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. మా చేతిలో జీవవాక్యంను గూర్చినదని చెబుతూ అది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చుచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చుచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రియ విశ్వాసి, మనము అదే రీతిలో తెలియజేసే వారంగా ఉండాలి. ప్రభువుకి ప్రత్యక్ష సాక్షులంగా మనం ఉండాలి, దేవుని సాక్షులుగా ఉండాలి. ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ వస్తేనే ఆయనకు సాక్షిగా మనం ఉండగలము. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పైనుండి మీరు శక్తిని, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నాకు మీరు సాక్షులై ఉందురు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో అప్పుడు మాత్రమే ప్రభు కొరకు సాక్షిగా మనం ఉండగలుగుతాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందుటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఆయనకు సాక్షులై భూదిగంతముల వరకు ఉండాలంటే పరిశుద్ధాత్మ వలన శక్తి పొందాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను మరి పొందుకున్నావా? దేవుని ఆత్మ ఎలా వస్తుందంటే ఇదే అపొస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో పేతురు తన ప్రసంగంలో చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను పొందాలి అని అంటే ఖచ్చితంగా మనము ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తీసం పొందాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆ వరము ద్వారా దేవునికి సాక్షులే ఉంటారు. మరి ఈరోజు దేవునికి సాక్షిగా కన్నవి విన్నవి ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆయన నామాన్ని ప్రచురం చేస్తూ ఆయనకి స్తోత్రం చేసే ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను. పిల్లరా, నీవు ఏదైతే అనుభవించావో, నువ్వు ఏదైతే క్రీస్తును ఆరాధించటంలో నువ్వు అనుభవపూర్వకంగా చేస్తున్నావో అదే అనుభవాన్ని ఇతరులకు నువ్వు చూపించాలి, ఆ మార్గాన్ని నువ్వు చూపించాలి. అదే నిజమైన క్రిస్మస్ మీన్స్ క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తును ఆరాధించటమే. ఆ ఆరాధించే ఆరాధన మనము కన్నవి విన్నవిని బట్టి ప్రభువుని ప్రచురం చేస్తూ ఆయన ఆరాధించగలిగితే, మహిమపరచగలిగితే, ఆయన స్తోత్రం చేయగలిగితే నీవు దేవుని ద్వారా దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తావు. దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో పెడతాడు. అట్టి కృపా భాగ్యములు దేవాతి దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.
ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, కన్నవి విన్నవి అనగా ప్రత్యక్ష సాక్షులుగా క్రీస్తు నామాన్ని ప్రచురం చేస్తూ నీకు స్తోత్రం చేసే ధన్యత భాగ్యం బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్ట ప్రతి కార్యములలో జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.